సార్ వేణుగారు నేను 2001లో ఒక కంపెనీలో ట్రైనర్గా చూడడం జరిగింది. ఆ కంపెనీకి నన్ను గెస్ట్ స్పీకర్గా అప్పుడు పిలిచినప్పుడు ఆ రోజు మేము పరిచయం కావడం జరిగింది. ఆ రోజు వారి గురించి కొద్దిసేపు విన్నాను, తర్వాత ఒక క్లాస్ విన్నాను. తర్వాత నేను ఎక్కడున్నా వేణుగారికి ఫోన్ చేయడము, మా మధ్యలో ఫ్రెండ్షిప్ కావడం జరిగింది. మా వాసవి క్లబ్ నుంచి ఒక ప్రోగ్రాం వైజాగ్లో జరిగినప్పుడు వేణుగారిని పిలిపించి ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఆయన ఇప్పుడు నెలకు 15 రోజులు ఇండియాలో, 15 రోజులు విదేశాల్లో ఉంటాడు. మరి వేణుగారు ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ అనంతపురం వెళ్ళిపోతున్నారు. టుమారో మార్నింగ్ ఇస్ ప్రోగ్రామ్ ఇన్ అనంతపురం, ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ టు మీట్ టు ఆల్ ఆఫ్ యూ. ఈజ్ హియర్. వేణు, ప్లీజ్ కమ్ అవుట్ ద డేస్. Doing this evening? Fine. Whenever I ask this particular question, how are you doing, not only in India, even overseas as well, I receive an identical answer. I am fine. This is a common answer. I never expected this answer from you, this reply from you. How are you doing? Whenever someone asks you from today onwards, remember to say, I am doing excellent, I am doing great. The other person gets confused. Hey, when I am just doing fine, how come this boy, how come this man, how come this girl is doing great? What's the difference? The difference is you are associated with a beautiful program called Impact. Please put your hands together for Impact 2011. That's great. సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు మరి ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినటువంటి మై ఫ్రెండ్, మై గైడ్, మై ఇన్స్పిరేషనల్ గురు అండ్ మై బ్రదర్, మై వెల్ విషర్ గంపా నాగేశ్వరరావు గారికి మీ అందరి తరఫున, ఇంపాక్ట్ తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. Dear friends, today's subject is a holistic approach towards a meaningful life. ఒక పరిపూర్ణ జీవితానికి పటిష్టమైన మార్గం, అచ్చ తెలుగులో చెప్పాలి అంటే. సో జీవితం అన్నది అందరం జీవిస్తాం, కానీ చాలా విషయాలు ఉన్నాయి అసలైన జీవితం గురించి అర్థం చేసుకోవడానికి. మనము ఎన్నో పాఠాలు వింటూ ఉంటాం స్కూల్స్లో, కాలేజెస్లో, యూనివర్సిటీస్లో, కానీ అసలైన పాఠాలను మనం ఎప్పటికి కూడా నేర్చుకోలేకపోతూ ఉన్నాం. కొన్ని పాఠాలు నేర్చుకున్నాను కాబట్టి నేను ఇవాళ మీ ముందు ఇవాళ ఉన్నా. దో ఐ లివ్ ఇన్ విశాఖపట్నం, ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్. మా నాయన ఈ వాజ్ ఏ స్కూల్ టీచర్, బడిపంతులు, నాంపల్లి మల్టీపర్పస్ హై స్కూల్లో. 75లో రిటైర్ అయినారు మా ఫాదర్. అప్పుడు మా పెద్దన్నతో ఒక మాట చెప్పడం నేను విన్నా. I was just 13 years old in 1975. మా ఫాదరు మా పెద్దన్నతో ఒక మాట అన్నాడు, నన్ను 37 సంవత్సరాలు ఉద్యోగం చేసినా కానీ జీతం వచ్చింది కానీ జీవితం రాలేదు అన్నారు. నాకు అర్థం కాలేదు. అరే ఉద్యోగం చేసేది జీతం కోసం కదా, ఈ జీవితం గోలేంది నాయనా, నాకు అప్పుడు అర్థం కాలేదు. చిన్నోని కదా, పెద్దగా నాకు అర్థమైంది వాట్ ఈస్ లైఫ్ అన్నది. ఆ విషయాలే ఇవాళ మీతో పంచుకోవడానికి వచ్చిన. సో మరి ఎక్కువ చప్పట్లు కొడితే టైం సరిపోదు, ఫైనల్గా కొట్టుకుందాం. అంటే ఎప్పుడు ఏ పని చేస్తే బాగుంటుందో అప్పుడు ఆ పని చేస్తే బాగుంటుంది. గంప గారు నాకు ముందే డెడ్ లైన్ ఇచ్చి దిగినారు. సో ఎప్పుడు ఏ పని చేస్తే బాగుంటుందో అప్పుడు ఆ పని చేయాలి. హెలికాప్టర్ ఎగురుతూ ఉంది, గాల్లో ఎలాడుతూ ఉంది, తాడు ఎలాడుతూ ఉంది, దానికి 15 మంది పట్టుకొని ఉన్నారు. పైలట్ అన్నారు, ఒక్కరు దుంకాలనైనా లేకపోతే తాడు తెగిపోతుంది, ఎవరిలో ఒకరు ప్రాణత్యాగం చేయాలి అన్నారు. ఎవరు దుక్కుతారు, ఎవరి పాను వాళ్ళకు ముద్దు. అరే నువ్వు దుంకురాడు, నేను దుంకా, నువ్వు దుంకు. అందులో ఒక మేడం ఉన్నారు, మన మహిళ అనింది, మహిళలకు త్యాగ గుణం ఎక్కువ, మేము ఎన్నో త్యాగాలు చేస్తాము, ఇదొక త్యాగం నేను చేస్తాను మీకోసం, మీరు చల్లగా బతకండి, మీ ప్రాణ రక్షణకు నా ప్రాణాన్ని త్యాగం చేస్తా అనేసరికి అందరూ చప్పట్లు కొట్టినారు. అట్లుంటుంది. కాబట్టి చేతిలో టీ కప్పులు ఉన్నప్పుడు, సమోసాలు ఉన్నప్పుడు చప్పట్లు కొట్టకండి, సమయం లేనప్పుడు కూడా కొద్దిగా తగ్గిద్దాం, ఫైనల్లో కొట్టుకోవచ్చు. సో
అప్పుడు గుడ్ యువర్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ వెరీ హై, అండర్స్టాండ్ దట్. కాకపోతే లెర్నింగ్ అనేది జరగాలి. ఇప్పుడు మా ఫాదర్ చెప్పినారు, ఎందుకు జీవితం అంటే నాకు అప్పుడు అర్థం కాలేదు, నెమ్మదిగా అర్థమైంది. ఈ ఏజ్లో కూడా జీవితం అంటే అర్థం కాలేదనుకోండి, దెన్ వాట్ ఈస్ ద యూస్? టుడే ఐఎమ్ 49 years old. అట్లా కనపడంలే, ఇందాక చెప్పినారు కదా. టీచింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, బట్ లెర్నింగ్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్. అంటే అందరి విషయంలో కాదు, నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. జనరల్గా మనం చెప్తానే ఉంటాం, పాఠాలు వింటానే ఉంటాం, కానీ పర్ఫార్మెన్స్ అన్నది అక్కడ జరుగుతలేదు, మార్పు అన్నది రావట్లేదు. కారణం ఏంటంటే లెర్నింగ్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్. వివేకానంద స్వామి గారు ఎప్పుడు అది చెప్తారు, నాయనా నేర్చుకోండి నాయనా, లిజనింగ్ ఈజ్ గుడ్, బట్ అల్టిమేట్లీ ద లెర్నింగ్ ఈజ్ వెరీ వెరీ గుడ్. ఒక ప్రొఫెసర్ పాఠం చెప్తా ఉన్నారు, పిల్లలు ఎవ్వరు వింటలేరు పాఠం. ప్రొఫెసర్లకు చాలా టెక్నిక్లు ఉంటాయి, ఎవరిని ఎట్లా వాళ్ళ రూట్లోకి రప్పించుకోవాలి. సో ఆయన కూడా ఒక చిన్న స్కిల్ ఉపయోగించినాడు. హలో చిల్డ్రన్, ఐఎమ్ గోయింగ్ టు మేక్ అన్ అమేజింగ్ అనౌన్స్మెంట్ అన్నారు. అబ్బో ఏందో అమేజింగ్, అందరు చెవులు నిక్కబడిచినారు. నా కుక్క పిల్లకి నేను విజిల్ వేయడం నేర్పించిన అన్నాడు. ఐ హావ్ టాట్ మై డాగ్ హౌ టు విజిల్. కుక్క విజిల్ వేస్తుందా సార్? మళ్ళీ అదే చెప్తున్నా, ఏది సార్ వేయించండి. ఇక నో వన్ ఇస్ పిన్ డ్రాప్ సైలెన్స్. టామీ అంటే తోకొప్పుకుంటూ వచ్చింది, విజిలేయిరా అని ఇట్లా కొట్టింది. అది బౌ అనేది. విజిల్ ఎందుకు వేస్తుంది కుక్క? మళ్ళీ కొడితే బౌ అంటాను. ఏం సార్ అలా చేస్తున్నారు? మమ్మల్ని ఏమనుకుంటున్నారు, కుక్క విజిలేస్తుంది అంటారు, ఏం సంగతి? అప్పుడు ప్రొఫెసర్ గారు అన్నారు, నేను ఏం చెప్పినా, నా కుక్కకు ఇలా వెయ్యడం నేర్పించినాను అన్నాను, కానీ నేర్చుకుందని చెప్పినానా? కాబట్టి మనం నేర్చుకోవడం అన్నది ఇట్ ప్లేస్ ఎ వైటల్ రోల్. సో లెట్ us లెర్న్ ఎ ఫ్యూ లెసన్స్ ఇన్ లైఫ్. మీరు ఏమనుకుంటున్నారు అసలు, వాట్ ఈస్ లైఫ్? మీరు ఏమన్నా ఒక ఆన్సర్ ఉందా మీ దగ్గర? ఇంటరాక్షన్కి టైం లేదు, మీ మనసులో ఆన్సర్ ఉంటే ఒక్కసారి కనుక్కోండి ఏం ఆన్సర్ ఉందో. కానీ ఒక వ్యక్తి ఏం చెప్పినారంటే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ అంటే ఆయన ఏం చెప్పినారు, వాట్ ఎవర్ యూ వాంట్ ఇట్ టు బీ, వాట్ ఎవర్ యూ వాంట్. నువ్వు ఏం కావాలనుకుంటున్నావో అదేరా నైనా నీ జీవితం, అవునా కదా? యూ వాంట్ టు బ్రేక్ ఇట్ ఆర్ యూ వాంట్ టు మేక్ ఇట్, ఇట్ ఈస్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీ జీవితం ఎవరి చేతుల్లోనో లేదు. ద లైఫ్ రిమోట్ కంట్రోల్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. యూ షుడ్ కీప్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్స్. నువ్వు ఎలా కావాలనుకుంటున్నావో అలా మలుచుకునే అవకాశం నీ దగ్గరే ఉంది, అధికారం నీ దగ్గరే ఉంది అని ఒక వ్యక్తి చెప్పినారు. ఒక భక్తుడు భగవంతుడిని అడిగినాడు, వాట్ ఈజ్ లైఫ్ సర్? భగవంతుడు ఏమన్నాడంటే, యాజ్ సచ్ దేర్ ఈజ్ నో మీనింగ్ ఫర్ లైఫ్. లైఫ్కి ఏం అర్థం లేదు నాయన, కాకపోతే ఈ జీవితం అన్నది నేను నీకు ఇచ్చిన ఒక అవకాశము, నువ్వే ఒక అర్థాన్ని సృష్టించుకో అని చెప్పిండు అనమాట భగవంతుడు. ఎలాంటి అర్థాన్ని సృష్టించుకోవాలి అన్నది మన మైండ్ సెట్ మీద మాత్రమే ఉంటుంది. You can use the opportunity, you can misuse the opportunity, you can abuse the opportunity. I was very playful when I was a child. I come from a very poor family. ఒక పూట తిన్న బతికిన రోజులు కూడా నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అల్లరి చేస్తుంటే మా నాన్న ఒక మాట చెప్పినారు, ఇట్లా అల్లరి చేస్తే నీ జీవితం నాశనం అయిపోతుంది, ఏం చేయాలి అన్నాను. మంచిగా చదువుకోరనైనా, చదువే నీకు రక్షణ అని చెప్పినాడు. చదవకపోతే నీకు భవిష్యత్తు లేదు అన్నారు. నా తర్వాత కష్టపడి చదవడం నేర్చుకున్నా. ఐ ఒబేడ్ మై ఫాదర్. ఐ డిడ్ నాట్ క్వశ్చన్ మై ఫాదర్, ఐ ఒబేడ్. ఎందుకంటే మై ఫాదర్ ఈజ్ మై గురు, మై ఫాదర్ ఈజ్ మై వెల్ విషర్. నమ్మిన నేను, మా నాయన ఏం చెప్పినా నా మంచి కోసం చెప్తాడు అని. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఒబేయింగ్ యువర్ పేరెంట్స్? మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్, యా యువర్ గుడ్, మీ గురించి కాదు, బయట గురించి, మీరు మంచోళ్ళు. Most of the students are disobeying. My friend, you can hide yourself from your parents, you can hide yourself from your teachers, professors, but can you hide yourself from you? నీ నుంచి నువ్వు దాక్కోగలవా? చేసిన తప్పుల నుంచి మనసాక్షి గుద్దుతూ ఉంటుంది. ఒక రియలైజేషన్ వచ్చింది. ఐ కాన్సన్ట్రేటెడ్ ఆన్ మై స్టడీస్. ఎస్ఎస్సిలో 1978 బ్యాచ్లో I secured state 8th rank from AP Residential School, Kodinginahalli. And then I moved to Bombay. I've done my SYJC in Bombay and I've through to IIT Bombay. I've completed my BTech from IIT Bombay. Then I moved elsewhere
యుఎస్లో వర్క్ చేశాను, సింగపూర్, మలేషియాలో వర్క్ చేశాను. ఐ హ్యాడ్ లాడ్ ఆఫ్ మనీ. అక్కడ ఒక సమస్య వచ్చింది, చూసారా? లెట్ మీ షేర్ మై ఎక్స్పీరియన్స్. ఐ హావ్ టేకెన్ ఎవ్రీథింగ్ ఫర్ గ్రాంటెడ్. జీవితం అన్నది ఇదేరా అని అనుకున్నా. డబ్బు ఉందన్న మదము, డబ్బు ఉందన్న పొగరు నాతో అలా ఆలోచింపజేసింది. ఎన్నో తప్పులు చేసినాం. ఆ తర్వాత కింద పడినాం, లేచినాం, రుమాలి రోటి బతుకైపోయింది. ఆఖరికి ఐ గాట్ ఇన్ టు డిప్రెషన్. ఐ హావ్ అటెంప్టెడ్ సూసైడ్ ఫర్ కపుల్ ఆఫ్ టైమ్స్. ఇంత జరిగింది ఎదురుగా ఏదో కనిపిస్తున్నాయని కాదు. ఐ సఫర్డ్ మై లైఫ్. ఎందుకంటే నా జీవితాన్ని నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు. అండ్ ఐ డోంట్ వాంట్ యూ టు డూ ద మిస్టేక్. ప్రెషియస్, అవర్ లైఫ్ ఈజ్ వెరీ ప్రెషియస్. మళ్ళా రాదు, ఇది ఒక్క జీవితమే. చాలా మంది అనుకుంటారు, అరే మళ్ళా పుడతాం కదా. ఒకడంటాడు ప్రేయసితో, డార్లింగ్ ఈసారికి మన ప్రేమ విఫలమైపోతుంది, పెద్దలు ఒప్పుకుంటలేరు, మనం చచ్చిపోదాం, వచ్చే జన్మలో మళ్ళా పుడతాం, మళ్ళీ నిన్నే పెళ్లి చేసుకుంటా. ఇంకా భగవంతునికి పని పట్ట లేదు, వీడిని పుట్టించడమే పని. ఈ జన్మలో వీనికి దిక్కు లేదు, వచ్చే జన్మ కూడా కావాలంట. మై డియర్ ఫ్రెండ్, ఐ బిలీవ్ ఇన్ ఓన్లీ వన్ లైఫ్, అండ్ ఇఫ్ యూ లివ్ ఇట్ రైట్, దట్స్ ఇనఫ్. వన్ లైఫ్ ఈజ్ ఇనఫ్. యూ కెన్ మేక్ వండర్స్. కాబట్టి జీవితం అంటే వాట్ ఎవర్ యూ వాంట్ ఇట్ టు బీ. ఇంకొక ఆయన ఏమన్నారంటే, జీవితం అంటే డబ్బు, ధనమూలమిదం జగత్. మంచిదే, ఎస్, మనీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. డబ్బు లేకపోతే ఏమీ లేదు, గౌరవం లేదు, పరపతి లేదు, ఏమీ లేదు. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, చాలామంది డబ్బుకు అర్థాన్ని తెలుసుకోలేకపోతా ఉన్నారు. డబ్బుకు కూడా ఒక మీనింగ్ ఉంది. ఎవరికన్నా తెలుసా డబ్బు? వాట్ ఈజ్ మనీ? ఇందాక వాట్ ఈజ్ లైఫ్ అని అడిగినా, ఇప్పుడు వాట్ ఈజ్ మనీ అని అడుగుతున్నా. యూ విల్ హ్యావ్ సో మెనీ క్వశ్చన్స్, కానీ అల్టిమేట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈజ్ మనీ? ఇక్కడ చాలా ఉన్నాయి. హ్యాపీనెస్, సెక్యూరిటీ, వెల్ బీయింగ్, కమ్యూనిటీ, అటానమీ, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. కానీ రిచర్డ్ నేను ఏం చెప్పిండంటే, మనీ ఈజ్ ద సిక్స్త్ సెన్స్ దట్ మేక్స్ ఇట్ పాసిబుల్ టు ఎంజాయ్ ద అదర్ ఫైవ్. డబ్బు అన్నది ఒక 6వ ఇంద్రియం రా నాయనా. మిగతా పంచేంద్రియాలని అనుభవించాలంటే అసలు సిసలైన ఇంధనమే ఆ 6వ ఇంద్రియము, అదే డబ్బు అని చెప్పారు పెద్ద ఆయన. బాగా అర్థం చేసుకోండి. దీనికి ఇంకా ఫర్దర్గా నేను కొద్ది క్లారిఫికేషన్ ఇస్తాను. ఒక ఆయన ఏమన్నారంటే, ఇంకా రకరకాలుగా చెప్పారు అందులో, కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, హౌ మచ్ మనీ డూ యూ నీడ్? ఎంత డబ్బు కావాలి? ఆశ ఉందా ఎవరికన్నా? ఎంత డబ్బు కావాలి? ఒక ఆయనంట, భగవంతుడా నేను మంచి రిచ్ అయిపోవాలా, మస్తు డబ్బులు ఉండాలా అని చేస్తూనే ఉన్నాడంట, పూజలు చేస్తూనే ఉన్నాడంట. అల్టిమేట్గా అర్ధరాత్రి భగవంతుడు ఇట్లా లేపినాడంట, లేక ఒక్క క్షణం టైం ఇస్తున్నా, ఎంత డబ్బు కావాలి చెప్పు అన్నట. ఎంత డబ్బు అడగాలి, ఎంత డబ్బు బాయ్ గాయం. ఇంకెందుకు ఉంటాడు? ఒక్క క్షణమే కదా. వీనికి ఆలోచించేలోపే భగవంతుడికి గాయమైపోయినాడు. అంటే వీ డోంట్ హ్యావ్ పర్ఫెక్ట్ ఆన్సర్. మన కోరికలు అయితే ఉన్నాయి కానీ ఆన్సర్ లేదు. హౌ మచ్ మనీ డూ యూ నీడ్? సంతోషంగా ఉండటానికి చాలామంది రకరకాల జవాబులు చెప్తారు. ఎందుకు సార్, 3 పూట్లకు ఉంటే సరిపోతుంది. ఇదంతా కడుపు నిండోడు చెప్పే మాటలు, ఇది కాదు. కాకపోతే ఒక ఫ్యూచర్, ఒక ప్లానింగ్ అన్నది ఉండాలి. సమ్ పీపుల్ సే, ఇంత డబ్బు సరిపోతుందా? ఇది ఏం పని చేస్తుంది సార్, 2 రోజులు పని చేస్తుంది, అయినాక్స్ పోతే కథం ఇదన్నీ కూడా అయిపోతాయి. ఇదే 1 వారం రోజులు ఓకే, ఇది ఒక 10 days పర్వాలేదు, ఇదేదో మంచిగా ఉంది సెట్. కానీ మళ్ళీ పీక్తే వస్తాయో లేదో అనుమానం, మళ్ళీ పెరుగుతుందో లేదు, మనీ ట్రీ వస్తుందో లేదో. ఇంకొంతమంది అంటారు, ఇది ఎట్లుంది, చాలా కట్టలు ఉన్నాయి, కానీ కూసొని తింటే కొండలైనా కరిగిపోతాయి కదా. గిదెట్లుంది, డడ్డా, ఇదేదో జబర్దస్త్. ఇట్లా పంపు ఇప్పితే నల్ల ఇప్పితే నిలబడాలి, నీళ్ళు కాదు డబ్బు పడాలి, నీళ్ళ లెక్క. ఇది బాగుందా? అంతా బాగుంది. కానీ ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. వన్ మస్ట్ లెర్న్ టు మేనేజ్ ద సిక్స్త్ సెన్స్. ఈ 6వ ఇంద్రియం ఏదైతే ఉందో దాన్ని మనం మేనేజ్ చేసుకోగలగాలి. దిస్ ఈస్ టోటలీ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్ దట్ ఈస్ నోన్ యాజ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఇది మన టాపిక్ కాదు ఇవాళ. కాకపోతే కింద ఉన్నది చదవండి.
If we fail to manage the sixth sense, it may damage the other five. ఆ డబ్బు అన్న దాంతో మనకు అహంకారం వచ్చిందనుకోండి, మదం పెరిగిందనుకోండి, ఏమన్నా చేయగలను అన్న పొగరు వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే ఈ పంచేంద్రియాలని సర్వనాశనం చేసేది కూడా ఆ డబ్బే అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రిలేషన్స్ని నాశనం చేసేస్తుంది. తమ్ముడు లేదు, అన్న లేదు, తల్లిదండ్రులు లేదు, పిల్లలు లేదు, మనవళ్ళు లేదు, తాత లేదు. దీనికోసము ఎంతెంత జరుగుతా ఉందో సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. అండ్ యూ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ నేషన్ బికాజ్ యూ ఆర్ ద యూత్. మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ పాయింట్ నేను చెప్పడం జరిగింది. ఇక్కడ చదవండి, ఇంపార్టెన్స్ ఆఫ్ చారిటీ. చారిటీలో ఉన్న గొప్పతనం అన్నది అనుభవిస్తే కానీ తెలియదు. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్, ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ అండ్ ఐఎమ్ ఇన్ టు చారిటీ టిల్ మై డెత్. దాంట్లో ఉన్న సాటిస్ఫాక్షన్ ఎందులో కూడా లేదు. హైదరాబాద్లో అంటుంటారు, అరే అప్నే లియే తో గల్లీ కా కుత్తా భీ జీ లేతా హై, సహీ ఇన్సాన్ वो है जो खुद के लिए जीते हुए दूसरों के लिए जिए और थोड़ा सा वक्त दे. మన కోసం మనం బతకడం గొప్ప కాదు. ఈది కుక్కలు బతుకుతాయి, ఈది కుక్కలు బతుకుతాయి, పాసిపోయిన అన్నం పెట్టినా కూడా బతుకుతాయి అవి, అవునా కదా? అరే ఓ నెయ్యే జిందగీ అది కాదు. మన కోసం మనం బతుకుదాం, అది ఉండాలి. మీరు మదర్ టెరెసాలు అయిపోమని నేను చెప్తలేను, కాని పని అది, అంత సీన్ లేదు మనకి. మన కోసం మనం బతుకుదాం. అట్ ద సేమ్ టైం మనతో పాటు బతికే వాళ్ళకు కూడా బతికే అవకాశం మనం ఇవ్వాల్సిన పరిస్థితిలో, ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత మన మీద ఉంది. ఇంకొక వర్డ్ ఉంది, వివేకానంద స్వామి గారు. నాకు ఎప్పటికీ ఆయన గురువు గారే వివేకానంద స్వామి గారు. ఆయనవి ఇంచుమించు అన్ని పుస్తకాలు నేను చదివినా, నా పర్సనల్ లైబ్రరీలో అన్ని పుస్తకాలు ఉంటాయి ఆయనవి, ఇప్పటికే చదువుతూనే ఉంటా. స్వామి గారిని ఒక వ్యక్తి వచ్చాడు, ఇక్కడ ఒక స్టూడెంట్, సార్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పాయిజన్ అని. మీరు నేనైతే ఏం చెప్తాం, చచ్చిపోతావురా, పాయిజన్ అంటే నిన్ను చంపుతుంది అంటాం, సింపుల్. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఏం చెప్తారు, ఆ పాయిజన్ అనేది శరీరంలోకి వెళ్ళిపోతే రక్తంలో కలుస్తుంది, ఆ తర్వాత నీ యొక్క నాడీ మండలాన్ని నిర్వీర్యం చేసేస్తుంది, తర్వాత మీ మెదడు పని చేయకపోతే ఆగిపోతుంది, తర్వాత గుండె ఆగిపోతా, చచ్చిపోతావు. డాక్టర్ గారు టెక్నికల్గా చెప్తారు, అవునా కదా? కానీ వివేకానంద స్వామి గారు ఏం చెప్పినారా, మై ఫ్రెండ్స్, ఇది జీవిత కాలము మనం గుర్తుంచుకునే ఆన్సర్ ఆయన ఇచ్చినారు. ద మీనింగ్ ఆఫ్ పాయిజన్ ఏం చెప్పినారంటే, వాట్ ఎవర్ ఎక్సెస్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ పాయిజన్. నీ జీవితంలో ఏదైతే అతిగా ఉందో అదే విషం రా నాయనా అని చెప్పినాడు. చూస్తారా, అతిగా పైసలున్నా విషమే, అతి ప్రేమ విషమే, అతి కోపము విషమే, అతి తాగుడు విషయమే, అన్ని అతి తిండి విషయం, ప్రతిదీ కూడా విషం విషం విషంగా అయిపోతుంది. కాబట్టి మన పెద్దలు ఇంకో మాట కూడా చెప్పినారు, మితం అన్నది ఎప్పటికీ కూడా మంచిదే, అతి అన్నది ఎప్పటికీ కూడా మనకు హాని చేస్తుంది అని చెప్పారు. కాబట్టి ఏ విషయంలో కూడా అతిగా ప్రవర్తించకండి. కొంతమంది అదే పనిగా చదువుతూ ఉంటారు, ఏమిటంటే ఐఐటి ప్రిపరేషన్ నేను చదవలేదే, మళ్ళీ మాకు వచ్చిందిగా సీటు, మాకు అప్పుడు చైతన్యాలు లేవు, ఇంకేం కాలేజీలు అవి నారాయణలు లేవు, ఇంట్లో కూర్చొని చదివినాం మేము హాస్టల్లో కూర్చొని. హౌ డిడ్ ఐ గెట్ ఎ సీట్ ఇన్ ఐఐటి అండ్ ఐ వాజ్ అ టాపర్, హౌ కమ్? అన్ని విషయాలు మేము దృష్టి పెట్టినాం. ఆటపాటలు ఏనాడు కూడా ఆపలేదు నేను, ఆటపాటలు ఏనాడు కూడా ఆపలేదు, రిలేషన్స్ని ఏనాడు కూడా పక్కకు పెట్టలేదు. అతి అన్నది మంచిది కాదు. చదివే 2 గంటలైనా మనసు పెట్టి చదివితే అదే మనల్ని విజేతగా నిలబెడుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం చదువుతాం, గంటలు గంటలు చదువుతూ ఉంటాం, కానీ అది లోపలికి ఎక్కదు, లోపలికి ఎక్కదు. రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు పక్క నుంచి పాట వస్తుంది, అవునా రబ్బర్ గాజులా గబెట్టుంటాయి అబ్బా, ఆఖరికి రబ్బర్ గాజులు అమ్ముకొని బతకాల్సి వస్తుంది. అది కాదు, దృష్టి దీని మీద పెట్టు. ఆ పాట ఎవరు పాడితే నీకేంది, ఆ సినిమా గురించి ఆ టైంలో ఎందుకు, జబ్ జబ్ జో జో కర్నా హై తప్ సబ్ సో సో కర్నా హై. పిడుగు పడ్డా కూడా అది మనల్ని డిస్టర్బ్ చేయొద్దు. అది ఫోకస్. అంటే పక్క చూపులు వద్దు మనకి, మన పక్క చూపులు చిన్నప్పటి నుంచి అలవాటు. నా భార్య ఐశ్వర్య రాయే, ఒక్కసారి ఇట్లా చూస్తున్నా సాయం తప్పు చేస్తున్నానా, చూడటం తప్ప, పక్క నుంచి ఒక లేడీ వెళ్తా ఉంటే ఇట్లా చూస్తా అనమాట, మళ్ళీ సమర్థించుకోవడం. చూసిరా, ఎందుకు చూడాలి? నీ నియత్ కరెక్ట్ ఉందని నువ్వు సాకులేనన్నా చెప్పొచ్చు. అందుకే సుఖబోధానంద స్వామి గారు అన్నారు, తప్పు చేయడం తప్పు కాదు, చేసిన తప్పుని పదే పదే చేయటం
దాన్ని సమర్థించుకోవడం, ఆ సమర్థించుకోవడాన్నే పెద్ద సమర్థతగా భావించడం, దీన్నే కుతర్క స్వభావము అని సుఖబోధానంద స్వామి గారు చెప్పినారు. మనం ఎప్పటికప్పుడు మనం సమర్థించుకుంటూ ఉంటాం. ఇక్కడ చూడండి, హ్యూమన్ రిలేషన్స్ లైఫ్లో ఇట్ ప్లేస్ అ వైటల్ రోల్. బీ నైస్ టు పీపుల్ ఆన్ యువర్ వే అప్ బికాస్ యూ విల్ నీడ్ దెమ్ ఆన్ యువర్ వే డౌన్. మనము మెట్లు ఎక్కుతున్నప్పుడంట, అంటే జీవితంలో ఎదుగుతున్నప్పుడంట, తక్కువ పొజిషన్లో ఉన్న వాళ్ళని, అంటే మెట్లు దిగుతున్న వాళ్ళని, మనకన్నా హీనమైన స్థితిలో వాళ్ళు ఉన్న వాళ్ళని కూడా గౌరవించడము సంస్కారవంతుల లక్షణము. ఎందుకంటే ఒకరోజు మనం కూడా మెట్లు దిగుతాము, వాళ్ళు కూడా మెట్లు ఎక్కే అవకాశం ఉంది. అప్పుడు వాళ్ళు మనల్ని గౌరవించాలి అంటే వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు కూడా, మనం గొప్ప పొజిషన్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళను రెస్పెక్ట్ చేయవలసిన కనీస మానవ ధర్మం ప్రతి వ్యక్తి మీద ఉంది అన్న విషయాన్ని మర్చిపోవద్దండి. కళ్ళు నెత్తికెక్కద్దు అంటే మన పెద్దలు ఇంకో రకంగా ఏం చెప్పినారు, కళ్ళకు కాళ్ళు రావద్దు అని. డాక్టర్ గారు ఇందాక చెప్పినారు ఈగో అన్న 3 అక్షరాలు. వాట్ ఈస్ ద మీనింగ్, డూ యూ నో అబౌట్ ఈగో? ఎడ్జింగ్ గాడ్ అవుట్. ఈజిఓ, ఎడ్జింగ్ గాడ్ అవుట్. మనలో ఉన్న భగవంతుణ్ణి బయట ఎల్లగొట్టడమే ఈగో అంటే. మై డియర్ ఫ్రెండ్స్, నెవర్ ఎవర్ బికమ్ ఎస్కేప్ గో టు ఈగో. అండ్ వాట్ ఈస్ గ్రోత్ అన్ని ప్రశ్నలే ఉన్నాయి. వాట్ ఈస్ గ్రోత్? జీవితం అంటే ఏంది? గ్రోత్, ఎదుగుదల అంటే ఏంది? వాని చంపి వీని చంపి అడ్డగోలుగా డబ్బులు సంపాదించి స్విస్ బ్యాంకులో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ దాయడం గ్రోతా? అది గ్రోత్ కాదు అది. దెన్ వాట్ ఈస్ ద గ్రోత్? I was born in 1962, June 11th, 5:30 in the morning at Neelofer Hospital, and one day I am going to die. Date of birth, date of death. ఈ రెండు మన చేతుల్లో లేవు, అవునా కదా? మళ్ళీ మన చేతుల్లో ఉన్నది ఏంది? ద డాష్ బిట్వీన్ దీస్ టూ. ఈ మధ్యలో ఉన్న గ్యాప్ అన్నది మన చేతుల్లో ఉంది. ఎట్లా జీవించాలంటే అట్లా. అది గ్రోత్ అన్నది అక్కడ జరుగుతుంది. గ్రోత్ అన్నది అక్కడ జరుగుతుంది. కుక్కలు పుట్టాయి, పందులు పుట్టాయి, గాడులు చాలా పుట్టినాయి, వాటి కోసం అవి బతికెళ్ళిపోయినాయి. బట్ మనిషి అన్న వ్యక్తిని ఏమంటారు? మనిషికి ఇంకో పేరు ఉంది, ఉన్నత జన్మ. మనీషి అంటే ఉన్నత జన్మ ఎప్పుడవుతుంది? ఉన్నతంగా ఆలోచించినప్పుడు, ఉన్నతంగా బ్రతికినప్పుడు అది ఉన్నత జన్మ అవుతుంది. మామూలుగా ఆలోచించి, నా కోసమే నేను ఆలోచించి దునియాగే భాడవే నీకు క్యా కర్నా, నేనైతే మంచిగా ఉన్నానా లేదా, పక్కోడు ఎట్లా పోతే నాకేంది అని అనుకునే నైజం నుంచి కొద్దిగా బయటపడాలి. ఇంకా చాలా ఉంది దీని ఎక్స్ప్లెనేషన్. ఒకసారి iNewsలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నదీ ప్రవాహం లెక్క ఉండాలి మనిషి జీవితం. జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి అక్కడ రెఫర్ చేయడం జరిగింది, ఇప్పుడు టైం లేదు కాబట్టి. గ్రోత్ అంటే ఏం లేదండి, మనం ఎదుగుతూ 10 మందిని మనతో పాటు ఎదిగేటట్టుగా చెయ్యటమే గ్రోత్. దానికి ఉండవలసింది పాజిటివ్ గోల్స్, నాట్ నెగటివ్ గోల్స్. పాజిటివ్ గోల్స్ అంటే అర్థం ఏంటి? పాజిటివ్ యాటిట్యూడ్ గురించి చెప్పినారు. అంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా పాజిటివ్ గోల్స్ ఉంటాయి. యూ విన్, ఐ విన్, ఆ టైప్ అనమాట యాటిట్యూడ్ అంటే. అసలు యాటిట్యూడ్ అంటే ఈ మధ్యకాలంలో ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ నేను చదివిన, మీకు తెలిసి ఉండొచ్చు, మళ్ళీ ఒక్కసారి వినండి. చెప్పమంటారా? ఒక ఈగ తేనెటీగని అడిగిందంట. ఈగ హనీ బీని అడిగిందంట, ఏమని? నువ్వు కష్టపడి మీరు అందరూ టీం వర్క్ చేసి ఎక్కడెక్కడో పూల మీద వాలి లక్షల మైళ్ళు ప్రయాణం చేసి తేనెని తయారు చేస్తారు కదా, ఈ మనిషి అన్నోడు పొగబెట్టి మొత్తం తీసుకుపోతాడు, మనిషి మీద కోపం రాదా అని అడిగిందంట. అవును కదా, పొగబెట్టి జంకన్నలు కప్పుకొని మొత్తం పీకేస్తాం మనం తేనె, బాధేస్తుంది కానీ కోపం అయితే రాదు అని. అదేంది అని. అవును, నేను తయారు చేసిన తేనెను దొంగలించగలడు మనిషి, కానీ ఈ తయారు చేసే కళ ఏదైతే ఉందో, ఆర్ట్ ఏదైతే ఉందో నా దగ్గర నుంచి ఎవ్వడు దొంగిలించలేడు అని. చూసిండ్రా? భగవంతుడు కేవలం తేనెటీగకు మాత్రమే ఇచ్చినాడు తేనె తయారు చేసే టెక్నిక్. చాలామంది బెల్లం పక్కంతో చేస్తున్నారు, లేదు తేనె అది కాదు, ఒరిజినల్ తేనె అంటే అదే, అవునా కదా? 2000 సంవత్సరాలైనా తేనె పాడవ్వదన్నమాట. కాబట్టి అది పాజిటివ్ థింకింగ్. మనం ఏం చేస్తాం? అట్లా ఆలోచిస్తున్నామా? గాంధీ గారు మనం గొప్పగా చెప్పుకుంటాం, చాలా ఉన్నాయి. మహాత్మా ఎందుకయ్యారు? ఆయన ఉత్తినయ్యారా? ఆయన రైలు ఎక్కుతున్నప్పుడు ఒక చెప్పు జారిపోయిందంట మహాత్మా గాంధీ గారు, ఒక జోడు ఒకటే ఉంది కాలికి. ట్రైన్ స్టార్ట్ అయిపోయింది, దిగలేరు. అప్పుడు ఏం చేసినా ఈ జోడు కూడా తీసి ఆ జోడు పక్కన పడేసాను. ఏం సార్ అది కూడా పడేసిన, అది ఒకటి పెట్టుకో, నేనేం చేయాలి? అది పడేసి ఎవరికన్నా దొరుకుతుంది కదా, వాళ్ళు ఉపయోగించుకుంటారు కదా. చూసారా? అందుకే వాళ్ళు మహాత్ములు అయినారండి. అయ్యా
జీవితంలో ఉన్నతంగా ఎదిగారు. అందుకే మనమేంటి, కొంతమంది ఎట్లుంటారు ఆలోచన, నేను మునిగితే అందరినీ ముంచుతా, నాకు దక్కకపోతే ఎవ్వరికి దక్కద్దిగా. చూస్తున్నాం కదా మనం, వీడిని లవ్ చేయలేదంట, ఇంకో లవ్ చేసుకున్నట్టు కానిస్టేబుల్ ఇంకో కానిస్టేబుల్ చంపేసింది, పేపర్లో వచ్చింది, చూసారు కదా. ఇదే, దిస్ ఇస్ ద లైఫ్. ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే, చిన్నప్పటి నుంచి మనం పాఠాలు చెప్తా ఉన్నాం స్కూల్లో. ఆ అంటే అమ్మ అంటున్నాం, ఆ అంటే ఆవు అంటున్నాం, గే అంటే గేదె అంటున్నాం, అంతే తప్ప జీవితం పాఠాలు చెప్తలేం. ఇంట్లో చెప్తలేరు, బయట చెప్తలేరు. మై డియర్ చిల్డ్రన్, రిమెంబర్ టుమారో యు ఆర్ గోయింగ్ టు బి పేరెంట్స్, ఆర్ దేర్ ఆర్ సర్టన్ పేరెంట్స్ ఇన్ యూ. Give your children the ethical education apart from textbook education. That is very, very important. అది లేకపోతే వాళ్ళే మనకు గుదిబండగా తయారవుతారు, మనల్ని ఎదిరించే స్థాయికి ఎదుగుతారు, మనల్ని ఒకరోజు నాశనం చేసే స్థాయికి ఎదుగుతారు. యాజ్ ఎ పేరెంట్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ ఏ ప్రాపర్ గ్రోత్. కొంతమంది లక్ష్యాలు ఎట్టుంటాయి చూసినారా, ఇది చూడండి ఒక్కసారి, తొక్కుడే అయ్యా, తొక్కుకుంటూ వెళ్ళిపోవడమే, ఏం అడ్డం వచ్చినా సరే. దీన్నే ఏమంటారంటే సునామీ లక్ష్యాలు అంటారు. సునామీకి ఏమన్నా ఎథిక్స్ ఉంటుందా అండి? సునామీ వచ్చిందనుకోండి, ఇక్కడ టెంపుల్లో, చర్చో, మసీదో ఉంటే అమ్మమ్మమ్మ తప్పు తప్పు పక్క నుంచి పోవాలి అని పక్క నుంచి పోతుందా సునామీ? ఏం లేదు, దేత్తడి వచ్చిందని ముంచుకుంటూ పోవడమే దాని పని, అవునా కదా. ఎవరు వచ్చినా కూడా ఆపదు. మొన్న వచ్చింది కదా జపాన్లో సునామీ లక్ష్యాలు, మనుషులు కూడా చాలామంది పెట్టుకుంటారు. నెవర్ ఎంకరేజ్ దట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్స్ ఇన్ లైఫ్. ఓవరాల్ రెస్పెక్ట్ అంటే ఏంది? జీవితంలో మనకు చాలా ముఖ్యమైన అంశాలు ఇది. మనకు స్వీయ గౌరవం అన్నది ఉండాలి, రెస్పెక్ట్ ఫర్ సెల్ఫ్. అందుకే దాన్ని పైన పెట్టినా, అది ఉంటే మిగతావన్నీ వస్తాయి. మన చుట్టుపక్కల ఉన్న ప్రజలు, మనతో నివసించే మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్, మన పెద్దవారు, గౌరవం. ఇందాక గంప నాగేశ్వరరావు గారిని చూసారా? ఈజ్ ఎ మాస్టర్ మోటివేటర్. తీరం దాటిన ఒక గొప్ప వ్యక్తి, గొప్ప శక్తి ఆయన. అన్నయ్యని ఎంత ప్రేమగా పరిచయం చేసి, ఆయన ఎంత మనకు మంచి ఇంపాక్ట్ ప్రోగ్రామ్స్ మంచి చేశారో చెప్పి శాలువా కప్పి ఊరుకోలేదు, పాదాభివందనం చేశారు. అదండి నిజమైన ఒబీడియన్స్ అంటే. మనం చేస్తున్నామా మన పెద్దలకి? మేము చేసేటోళ్ళం చిన్నప్పుడు. నేను ఖచ్చితంగా గుండె మీద చేసుకొని చెప్తాను, మా కనుక మా అమ్మ నాన్న నాకు నేర్పించినారు సంస్కారం. ఇప్పుడు పిల్లలు హాయ్ గ్రానీ, హాయ్ పాప, గ్రాండ్ ఒకవేళ మొక్కురా అని చెప్తే ఆడు వంగడు కూడా వంగడాడు. ఇంకెక్కడి నుంచి వస్తుందని మన తెలుగు సంస్కృతి అంటాము, భారత సంస్కృతి అంటాము, రాదు. పెద్దల ఆశీర్వాదం తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది, అది మర్చిపోయినాం. రెస్పెక్ట్ ఫర్ ద నేచర్, ప్రకృతిని మనం గౌరవించాలి. దానికి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం లేదు. రెస్పెక్ట్ ఫర్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి. రెస్పెక్ట్ ఫర్ అవర్ జాబ్ అండ్ ఆర్గనైజేషన్, మన ఉద్యోగాన్ని, మనం చేస్తున్న సంస్థని, మనకు అన్నం పెడుతున్న సంస్థని మనం గౌరవించాలి. రెస్పెక్ట్ ఫర్ ద వర్క్, అన్నిటికన్నా ముఖ్యము పైన ఉన్నది రెస్పెక్ట్ ఫర్ సెల్ఫ్, స్వీయ గౌరవం అన్నది ఉండాలి. చాలామంది ఇక్కడేనండి జాలి పడుతుంటారు. ఎవరి మీద? వాళ్ళ మీద వాళ్ళకే జాలి, వాళ్ళ మీద వాళ్ళకే. ఏం పుట్టినా సార్, నా బతుకంతా వేస్ట్ సార్, ఏం జన్మ సార్ నాది, చూడండి సార్ ఎంత నల్లగా పుట్టినాను. అరే, నలుపు, తెలుపు, పొడుగు, పొట్టి ఇవి కాదు మనిషికి ఇంపార్టెంట్, ఇది. అవునా కదా? ఈ అమ్మనైనా నల్లగా ఉన్నారు కాబట్టి నల్లగా పుట్టినవరనైనా, దాని గురించి ఫికర్ ఎందుకు? అమ్మనైనా నల్లగా ఉండి నువ్వు తెల్లగా పుడితే బాధపడాలి కానీ ఇవన్నీ కూడా తలకాయ నొప్పి ఎందుకురా నైనా. రామ పనికి మాలిన ఆలోచనలతో చాలా మంది వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉంటారు. ఇన్ఫినిటీ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక ఆయన సైకిల్లో వెళ్తా ఉన్నాడు, డింగ్ డింగ్ డింగ్, సైకిల్ చైన్ తెగిపోయింది. చెయ్యి నా బతుకు చెడా అంటే ఏంది? సైకిల్ చైన్ తెగిపోతే ఇంక బతుకు చెడా? చిన్న చిన్న వాటికి ఎంత ఇబ్బంది పడిపోతుంటారంటే నో మై డియర్ ఫ్రెండ్, ఇఫ్ వీ డోంట్ స్టాండ్ ఫర్ సంథింగ్ వీ విల్ ఫాల్ ఫర్ ఎవ్రీథింగ్. మీ నాన్న ఏం చేస్తాడు రా అని కొడుకుని అడిగాడు, ఒక స్టూడెంట్ని టీచర్ అండి. ఎవ్వరు ఏం చెప్పినా చేస్తారు సార్ అన్నాడు. చూసారా, ఎవరు ఏం చెప్పినా చేస్తారంట. ఇఫ్ యూ డోంట్ స్టాండ్ ఫర్ సంథింగ్ యూ విల్ ఫాల్ ఫర్. అందుకే లక్ష్యాలని, ఇవాళ టాపిక్ అది కాదు. మీకు ఎంతోమంది ట్రైనర్స్ వచ్చారు, లక్ష్యం గురించి చెప్పే ఉంటారు. మీ లక్ష్యాన్ని ఇవాళ మీరు సెట్ చేసుకోండి. ఏదైతే అది కాదు, గుడ్డెద్దు వచ్చి చేలో పడ్డట్టుగా పని చేయకండి. ప్రాపర్ ప్లానింగ్ అన్నది ఇవాళ నుంచి మనకు అవసరం. రెస్పెక్ట్ ఫర్ సెల్ఫ్ బ్రింగ్స్ యూ హ్యాపీనెస్. అండ్ వాట్ ఈస్ హ్యాపీనెస్? కెన్ ఎనీవన్ టెల్ మీ? హ్యాపీనెస్ అంటే చాలామంది ప్లెజర్ అంటారు, కానీ no, it is not true. There is lot of difference between happiness and pleasure.
Can anyone tell me what is the difference between happiness and pleasure? Happiness is something, okay, pleasure is something which you experience during an act. ఒక పని చేస్తున్నప్పుడు కలిగే అనుభూతిని ఆహ్లాదము అంటారు, అంటే ప్లెజర్ అంటారు. హ్యాపీనెస్ ఇస్ సంథింగ్ విచ్ యు ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ ఎన్ యాక్ట్. ఆ పని చేసిన తరువాత కలిగే అనుభూతిని నిజమైన సంతోషము అంటారు. చూసారా, కొన్ని కార్పొరేట్ కంపెనీస్లో వెళ్తుంటాం, ప్రోగ్రామ్స్ అది అయితే వాళ్ళ కల్చర్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని కంపెనీలవి సాయంత్రం అయ్యేసరికి గడియారం చూసుకుంటా ఉంటారు, ఏడెప్పుడు కొడతాడా, ఈడ మైక్ ఎప్పుడు వదులుతాడరా నైనా అని చూస్తూ ఉంటారు. ఎందుకు? టైం ఫర్ డ్రింక్. ఏం డ్రింక్? ఆ డ్రింక్. ఎప్పుడురా అని చూస్తూ ఉంటారు, మైక్ ఎప్పుడు వదులుతాడా ఈడు అన్నట్టుగా. కొంతమంది సీటీలు కూడా పంపుతూ ఉంటారు, సార్ ఆపండి సార్ టైం అవుతా ఉంది. తాగుతారు. చూడం, మితంగా ఉంటే పర్వాలేదు. 8, 9, 10 ఇంకా అక్కడి నుంచి డాన్సులు స్టార్ట్ అవుతాయి. 11, వాట్ ఆర్ యూ డూయింగ్? ఎంజాయ్, దిస్ ఇస్ ద రియల్ ప్లేజర్, దిస్ ఇస్ ద రిథమ్ ఆఫ్ ద లైఫ్. పొద్దున అయ్యేసరికి ఇట్లా పట్టుకుంటారు, ఠకా 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 ఠకా. ఏం రా అంటే తల పట్టేసాం. హ్యాంగ్ ఓవర్. కక్కేవాడు ఒకడు, వాంతులు చేసుకునేవాడు ఒకడు, ఈదిలో దొర్లేవాడు ఒకడు, పంది లెక్క దొర్లేవాడు ఒకడు కాలువలో పడి. మిత్రులారా, ఈజ్ దిస్ హ్యాపీనెస్? దిస్ ఇస్ నాట్ హ్యాపీనెస్. హూ సేస్ ఇట్ ఈస్ హ్యాపీనెస్? ఒకళ్ళకి అన్నం పెట్టు, ఒక పెద్ద ఆవిడ రోడ్డు దాటలేకపోతుంటే రోడ్డు దాటించు, అనాథ శరణంలో వెళ్ళి ఒక గంట సేపు పిల్లలతో గడుపు, ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి పిల్లలతో ఒక గంట సేపు, పెద్దలతో గంట సేపు కలుపు. ఎట్లాంటి నిద్ర పడుతుంది, మరుసటి రోజు ఎంత హ్యాపీగా నిద్ర లేస్తాం. అది నిజమైన హ్యాపీనెస్ అంటే. ఇది కాదు. చాలా మంది ఇలా చేస్తుంటారు, రన్నింగ్ ఆఫ్టర్ ప్లెజర్స్. రకరకాల వాటి చూడండి ఎట్లా జంప్ చేసిండో. మంచిగా జీవితం ఉంది, అటు కొండపైన జంప్ చేసిండాడు, అట్రాక్షన్. నడు పడ పిక్ ఇక మళ్ళీ ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు, అది ఫౌంటైన్ లెక్క జమ్ముతుంది, కథం మునిగిపోయా. చూసిరా, అనవసరమైన ప్లెజర్. నెంబర్ 2, టెక్నిక్ నెంబర్ 2. తెలివైన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. రకరకాల పద్ధతుల్లో బురుడి కొట్టిస్తా ఉంటాడు. ఈడు కర్ర పట్టుకొచ్చి జంప్ చేశాడు, చూసారండి, మునిగిపోయా. ఇంకోటి చూడండి, నెంబర్ 3, 2 కర్రలు పట్టుకొచ్చి వాకింగ్ చేద్దామని ట్రై చేసినాడు, వాడు కూడా మునిగిపోయా. మై డియర్ ఫ్రెండ్, టైం లేదు. Do not compare yourself with anyone in this world. If you are comparing, you are insulting yourself. ఎవరితో పోల్చుకోకండి. As long as I have been comparing myself with other people, I never got success in my life. The day I thought that I am the competitor of my own, I started enjoying the real success. గమనించారు? ఎందుకు పోల్చుకుంటారు? God has given you everything. It's in own organs you have. మన కళ్ళు మన సొంతం, మన చేతులు మన కాళ్ళు అన్నీ మన సొంతం. ఎందుకు మిగతా వాళ్ళతో మనం పోల్చుకోవడం? మనతో పోల్చుకోవాలని అనుకుంటే ఎట్లా పోల్చుకోవాలా? ఇది చూడండి, ఇట్లా పోల్చుకోండి. ఆ పిల్ల ఏం చేస్తుంది? అద్దంలో తాను ఎట్లా చూసుకుంటా ఉంది? వాట్ మ్యాటర్స్ మోస్ట్ ఇస్ హౌ యు సీ యువర్ సెల్ఫ్. సింహం లెక్క అనుకోవాలి, ఐఎమ్ నాట్ లెస్ దెన్ ఎ లయన్ అని అనుకొని అప్పుడు ముందుకెళ్ళండి. సక్సెస్ మన సొంతం అవుతుంది. ప్రతి దానికి భయంతో ఎప్పుడు మనము విజయాన్ని సొంతం చేసుకోలేము. అట్లనే అందరికీ భయం ఉండదా? ఉంటుంది. కానీ నిజమైన ధైర్యవంతుడు ఎవరు? ఒక పెద్ద ఆయన అడిగినారు, నిజమైన ధైర్యవంతుడు ఎవరు సార్ అంటే, తనకున్న భయాన్ని తనకు తప్ప ఇంకో లోకానికి తెలియపరచని వాడే, మూడో వ్యక్తికి తెలియపరచని వాడే నిజమైన ధైర్యవంతుడు అని చెప్పి. చూసారా, భయం ఎవరికి ఉండదు, అందరికీ ఉంటుంది. కానీ కొంతమంది గాబరా ముఖంలో కనిపిస్తుంది భయం, కొంతమంది కనిపించకుండా జాగ్రత్త పడతారనమాట. గమనించినారా? లివ్ అప్ టు యువర్ ట్రూ పొటెన్షియల్. ఇక్కడ బాగా చదవండి, దీన్ని అర్థం చేసుకోండి స్టేట్మెంట్ని. మెనీ ఆఫ్ us డోంట్ రియలైజ్ అవర్ క్యాలిబర్, హెన్స్ వీ డోంట్ ఛాలెంజ్ అవర్ సెల్స్. మనల్ని మనం ఛాలెంజ్ చేసుకోవాలి. చాలా మంది లోకంతో ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. డోంట్ ఛాలెంజ్ విత్ ద వరల్డ్, డోంట్ ఛాలెంజ్ విత్ అదర్స్. ఎవరితో ఛాలెంజ్ చేసుకోవాలా? మనతో మనమే. సచిన్ ఛాలెంజ్డ్ హిమ్సెల్ఫ్. దట్ ఈస్ ద రీజన్ హీ ఈస్ ఎ ఛాంపియన్. ఎవరితో ఆయన ఛాలెంజ్ చేయడు సచిన్. అబ్దుల్ కలాం గారు లాంటి వ్యక్తులు వాళ్ళతో వాళ్ళే ఛాలెంజ్ చేసుకుంటారు, అందుకే అంత గొప్పోళ్ళు అయ్యారు.
So never challenge with the world, challenge with yourself. Tighten the screws, tighten the bolts and just go ahead in your life. Someone has to do it. ఎవరో ఒకరు చెయ్యాలి. నేనే ఎందుకు చెయ్యాలని అనుకోడంటే నేనే ఎందుకు చేయకూడదు అని అనుకో. పాజిటివ్ మైండెడ్ పర్సన్. చూసారండి, నేనే ఎందుకు చెయ్యాలి సార్, మా ఆఫీసర్ పనులన్నీ నాకే చెప్తాడు సార్, నేనే దొరికినట్టు. అవునైనా నువ్వంటే ఆయనకు నమ్మకం, నీ పని మీద ఆయనకు బోల్డంత విశ్వాసం ఉంది కాబట్టి నీకు పని పాజిటివ్గా ఆలోచించాలి కదా. మరి వాళ్ళ ఇంపాక్ట్ ప్రోగ్రామ్స్ అన్నవి ఇంత సక్సెస్ అవుతున్నాయి అంటే మీ అందరికీ కూడా ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, టాప్ మోస్ట్ ట్రైనర్స్ ఇన్ అవర్ కంట్రీ, దే ఆర్ గోయింగ్ టు కమ్ అండ్ గివ్ ఇట్ యూ. మై డియర్ ఫ్రెండ్స్, వీ చార్జ్ ఎ లాట్. చాలా 24, 25, 26 బ్యాంకాక్, సింగపూర్లో నా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. యు నో హౌ మచ్ ఐఎమ్ మేకింగ్ ఫర్ 3 days? ఇట్స్ ఆల్మోస్ట్ 2.5 lakh rupees ఐఎమ్ మేకింగ్. మరి ఇదంతా కూడా మీకు ఫ్రీగా వస్తున్నట్ట లేదా? ఇక్కడ వచ్చిన ప్రతి ట్రైనర్ కూడా దే ఆర్ వర్త్ మిలియన్స్ అండ్ బిలియన్స్. ఇదంతా ఫ్రీగా వస్తున్నట్ట లేదా? కారణం ఏంటి? మిస్టర్ గంపా నాగేశ్వరరావు హెస్ టేకెన్ ద ఇనిషియేటివ్. ఇక్కడ ఒక కోడి పుంజు చూడండి, ఆ మిగతా కోళ్ళన్నీ కూడా ఆగున్నాయి, దాటల్లా వద్దా, అది మాత్రము ముందుకెళ్ళిపోతుంది. దట్ టేకెన్ ద రెస్పాన్సిబిలిటీ. నేనే ఇనిషియేట్ చెయ్యాలి అన్న ఆలోచనతో, కాబట్టి బాధ్యత తీసుకోవడం, పక్కన నిలబడ్డారు. ఇంకా దిగిరా నాయన ఇది చూడండి, మూసేస్తా, అయిపోయింది. ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ కమ్యూనికేషన్. చూసారా, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినప్పుడు అక్కడి నుంచి 100 కిలోమీటర్ల నుంచి తవ్వుకొని వస్తూ ఉన్నారు, ట్రాక్ వేసుకుంటా. ఇక్కడి నుంచి ఇంకో టీం తవ్వుకుంటూ వస్తుంది. ఈ రెండు కలవాలా, కానీ వీళ్ళ మధ్య సయోధ్య లేదు, అండర్స్టాండింగ్ లేదు. ఏమైంది? ట్రాక్ ఇటు రావాల్సింది అటు పోయింది, మొత్తం పని అంతా కూడా వేస్ట్ అయిపోయింది. కాబట్టి మిత్రులారా, if we fight, we may not always win, but if we don't fight, we will surely lose. ఏమైందంటే కొట్లాడినంత మాత్రాన ప్రతిసారి గెలవాల్సిన రూల్ ఏం లేదు, కానీ ఎప్పుడు మనం ఆ ప్రయత్నమే చేయకపోతే ఖచ్చితంగా జీవితంలో ఓడిపోతాం. కాబట్టి యు బీ ఏ ఫైటర్. మనకు భారతదేశానికి స్వతంత్రం ఎలా వచ్చింది తెలుసా మీకు? ఎంతమంది ప్రాణత్యాగం చేశారు? దే నెవర్ వాంటెడ్ రికగ్నిషన్. చూడండి ఇక్కడ ఒకసారి, మనం ఏదో గొప్పగా చేసుకుంటాం, స్వీట్లు పంచుకుంటాం. అన్నోన్ ఫ్రీడమ్ ఫైటర్స్ హ్యాంగ్డ్. అన్నోన్. నేను ఏ భగత్ సింగ్ ఫోటోలో ఏవో పెట్టలేను అక్కడ. అన్నోన్. ఎవరో, వాళ్ళకి ఫ్యామిలీస్ లేవా, వాళ్ళకి పిల్లలు లేరా, వాళ్ళ పేర్లు చరిత్రలో రాయబడలేదు, కానీ అన్నోన్ రోడ్ల మీద వాళ్ళని ఉరి తీసి పడేశారనమాట. బట్ వాట్ అవర్ యూత్ ఆర్ డూయింగ్, దే ఆర్ ఫైటింగ్ టు డెస్ట్రాయ్ అవర్ ఓన్ రిసోర్సెస్. మన సొంత ఆస్తుల్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. నో, వీ గో టు స్కూల్, వీ గో టు కాలేజ్, వీ గో టు యూనివర్సిటీస్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎడ్యుకేషన్, ద ట్రూ ఎడ్యుకేషన్. కాబట్టి మనకు గౌరవం ఉండాలి. మన స్వతంత్రం అంటే మనకు గౌరవం ఉండాలి. ఎంత కష్టపడితే మౌంట్ బ్యాటన్ అన్నవాడు ఫస్ట్ సెల్యూట్ కొట్టాడనమాట. ఎంతమంది త్యాగఫలం, అది ఎప్పటికీ మర్చిపోకూడదు. మన స్వతంత్రాన్ని కాపాడుకోవాలి. యూ కెనాట్ గో బ్యాక్. మన పాత లోకానికి వెళ్ళి మన గతాన్ని మార్చలేం, కానీ ఇప్పటి నుంచి నూతనంగా ఆలోచించి మన భవిష్యత్తుకు బంగారు బాట వేసుకునే అవకాశం ఉంది. అక్కడ కూర్చున్న వ్యక్తి ఎవరండి? ఒబామా. ఇన్ 1987 గుడిసెలో కూర్చున్నాడు. వాళ్ళ తాత ఆస్తి అదే ఆయనకి. కానీ 2010-11 కల్లా ఏమయ్యాడైనా? ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. చూసారా, ఇట్ ఓన్లీ యాటిట్యూడ్. హూ ఇస్ దిస్? మదర్ టెరిసా. ఆ ఏజ్లో ఆవిడ మానవ సేవకు అంకితం చేసుకొని వచ్చిందనమాట. కాబట్టి మిత్రులారా, లెట్స్ బి పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్ అండ్ క్యారీ ఆన్ ద మెసేజ్ టు అవర్ నెక్స్ట్ జనరేషన్. మనం విని ఊరుకోవడం కాదు, ఇక్కడ నేర్చుకుందంతా కూడా మీరు ఏం చెయ్యాలి? పంచాలి. యూ హ్యావ్ టు డిస్ట్రిబ్యూట్ యువర్ నాలెడ్జ్, యువర్ విజ్డమ్. అప్పుడే ఈ ప్రోగ్రామ్కి సార్థకత అన్నది జరుగుతుంది. ఇఫ్ యూ బిలీవ్, దెన్ లెట్ ఇట్ బి 100%, నాట్ 99%. ఇఫ్ ద ఆన్సర్ ఈస్ yes, stop not until you reach your goal. This is my mobile number and mail ID. You can note down. May God bless you. Jai Hind. May God bless Impact 2011 programs. God bless you. Thank you very much for your time. Thank you. వారు నిరాడంగంగా మాట్లాడగలరు. అయినా సరే మనము బికాస్ ఆఫ్ నౌ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ ది జూనియర్ ఛాంబర్ ఆల్రెడీ వచ్చేసారు. వీ హ్యావ్ టు ఇన్వైట్ ది తీసుకురావాలి. సో దానికోసము వేణును కట్ చేసి కొద్దిగా ఆపమని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇయర్ వేణు గారిది 1 hour పెడదాం.